హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. తక్కువ మసాలా ఎక్కువ టేస్ట్ అన్నీ అందుబాటులో ఉన్న వాటితోనే చికెన్ ఫ్రై. ఇది వండే పద్ధతిలో ఉంటే అంత టేస్ట్గా ఉండిద్దండి. ఎవరైనా తినని వారంటూ ఉంటారా? స్టార్ట్ చేసేద్దాం. చికెన్ని ఇలా కేజీ చికెన్ అయితే నేను తీసుకున్నానండి. దీన్ని ఇలా చిన్న చిన్న ముక్కలుగా అయితే కట్ చేసుకోవాలి. చికెన్లో ప్రోటీన్ ఎక్కువగా ఉంటుంది. ఇది ఈజీగా డైజెషన్ కూడా అవుతుంది. రోగనిరోధక శక్తి ఎక్కువగా ఉంటుందండి. మజిల్స్ బాగా పెరుగుతాయి. జిమ్కి వెళ్ళే వాళ్ళైతే ఎక్కువగా తీసుకుంటారండి దీన్ని. ఇలా చికెన్ తీసుకున్న తర్వాత శుభ్రంగా వాష్ చేసుకుని దీనిలో గల్లుప్పు వేసుకుని అలా కలిపేసుకుని పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు మన గ్రేవీకి సరిపడా నేనైతే 3 ఉల్లిపాయలు తీసుకున్నానండి. అలాగే 2 పచ్చిమిరకాయలు అయితే తీసుకున్నాను. వీటిని పచ్చిమిరకాయలు ఇలా చిన్న చీలికలుగా అయితే కట్ చేసుకోవాలి. ఉల్లిపాయలు ఇలా పేస్ట్గా అయితే పట్టేసుకున్నాను, మిక్సీ పట్టేసుకున్నాను. దీన్ని పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు మనకు చికెన్ ఫ్రై కదండి, దీనిలోకి నూనె అయితే ఎక్కువగా పడుతుంది. నేను 6-7 స్పూన్ల వరకు నూనె అయితే తీసుకున్నాను. నూనె బాగా హీట్ అయిన తర్వాత మనం పక్కన పెట్టేసుకుని చికెన్ తీసుకుని ముక్కలు ఇందులో వేసేసుకోవాలి. ఇలా వేసుకుని కొంచెం కలుపుకోవాలండి, అడుగంటకుండా చూసుకోవాలి. ఇలా కలుపుకుంటూ ఉండాలండి, అడుగంటేసిద్ది చూసుకుంటూ అయితే ఉండాలి మనం. ఇప్పుడు దీనిలోకి సరిపడా ఉప్పు అయితే వేసుకోవాలి. వేసుకుని ఒకసారి అయితే కలిపేసుకుందాం. అలాగే 1 స్పూను పసుపు అయితే వేసుకుందాం. వేసుకుని ఇలా అయితే కలిపేసుకోవాలి. చూసారా, వాటర్ అయితే మనం ఉప్పు వేయంగానే బయటకి అయితే వచ్చేస్తుందండి. తొందరగా మగ్గిపోయిద్ది ఉప్పు వేయడం వల్ల. మనం పసుపు వేసాం కదండి, మొత్తం అయితే ఈ విధంగా అయితే మనం కలిపేసుకోవాలి. అలాగే చూసారు, ఇటు అయితే కనిపించట్లేదండి వాటరు. ఇటు ఇంకో వైపు అయితే చూపిస్తాను నేను. వాటర్ చూసారా ఎన్ని వచ్చినాయో చికెన్లోంచి. ఈ వాటర్ మొత్తం ఎగిరిపోయే వరకు అయితే మనం కొంచెంసేపు ఉడకనిద్దాం. ఇది బ్యాచిలర్స్కి చికెన్ ఫ్రై బాగా అందుబాటులో ఉండే విధంగా అయితే నేనైతే చూపిస్తాను. మంచి టేస్ట్గా అయితే ఉంటుందండి. వాటర్ అయితే ఎగిరిపోయినాయండి మొత్తం. చూసారా, ఇక ఆయిల్ అయితే బయటకు వచ్చేసింది. ఇక చాలండి, ఇంతవరకు మగ్గితే చాలు. ఇంకెక్కువ మనం ఫ్రై చేసినా కానీ ముక్క అయితే గట్టిగా అయిపోతుంది. ఈ విధంగా అయితే చాలండి. దీన్ని ఒక ప్లేట్లోకి అయితే తీసేసుకుందాం. ఇలా కొంచెం కొంచెం ఒక ప్లేట్లోకి అయితే తీసి పెట్టేసుకుందాం. ఇప్పుడు దీనిలో నూనె ఉంది కదండి, ఈ నూనె అయితే సరిపోతుంది. సరిపోతే మీరైతే ఇంకొంచెం అయితే వేసుకోండి. దీంట్లోకి మనం కట్ చేసి ఉంచుకున్నాం కదండి పచ్చిమిరకాయ చీలికలు, అవి వేసేసుకుని కొంచెంసేపు అయితే వేగనివ్వాలండి. మిక్సీ పట్టేసుకున్న ఉల్లిపాయ పేస్ట్ కూడా వేసేయండి. వేసి కొంచెంసేపు అయితే వేగనిద్దాం. ఇది గోల్డ్ కలర్ వచ్చే వరకు అయితే బాగా వేగాలండి. వేగితేనే ఇప్పుడే చికెన్కి అయితే మంచి టేస్ట్ అయితే వస్తుంది. ఇది ఎంత వేగితే అంత టేస్ట్ అయితే వచ్చిందండి మనకి. ఇప్పుడు 2 స్పూన్ల వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే ఎక్కువ పడుతుందండి. ఇది మాత్రం ఎక్కువగా వేసుకోండి. ఈ విధంగా అయితే కలిపేసుకోవాలి. ఇప్పటి నుంచి అయితే చికెన్ అడుగంటిద్దండి. అందుకే నేను ముందు చికెన్ ఫ్రై చేసుకున్నాను. ఇప్పుడు ఈ గ్రేవీ అయితే అడుగంటేసిద్ది. ముందే మనం చికెన్ గ్రేవీ వేయించి అడుగంటకుండా చూసుకోవాలండి. ఇలా అయితే ఎక్కువగా కలుపుకుంటూనే ఉండాలి. ఇంకొంచెం సేపు అయితే మగ్గనిద్దాం. ఇప్పుడు మనం ముందుగా చికెన్ ఫ్రై చేసి ఉంచుకున్నాం కదండి, ఆ చికెన్ అయితే ఇప్పుడైతే వేసేసుకుందాం. ఇది మొత్తం కలిపే విధంగా అయితే మొత్తం ఒకసారి కలిపేసుకోవాలండి. ఇప్పుడు దీనిలోకి సరిపడా కారం అయితే వేసుకోవాలి. నేను 3 స్పూన్ల వరకు వేసుకున్నానండి. మీరు తినేదాన్ని బట్టి అయితే వేసుకోండి. ఇప్పుడు చక్కగా మొత్తం ముక్కలో పట్టే విధంగా అయితే మొత్తం అంతా చక్కగా కలిపేసుకోండి ముక్కలకి. అప్పుడైతే అడిగంటేసిద్దండి. చక్కగా సిమ్లో పెట్టేసుకోండి. ఉప్పు సరిపోయిందో లేదో ఒకసారి చూసుకుని మీరు ఉప్పు అయితే వేసుకోండి. నాకు సరిపోలేదండి, కొంచెం ఉప్పు అయితే వేసుకున్నాను. అలాగే కట్ చేసి ఉంచుకున్న కొత్తిమీర కూడా వేసేసుకున్నాను. ఒకసారి అయితే చక్కగా తిప్పేసుకుందాం. కూర అయితే ఆల్మోస్ట్ దగ్గర పడిపోయిందండి. అడుగంటిద్ది, చూసుకుంటూ అయితే ఉండాలండి. ముక్కలు చూసారా, ఏ ముక్కకైతే ఆ ముక్కగానే ఉంది. మనం ముందు ఫ్రై చేసుకోవడం వల్ల చికెన్ పీస్గానే ఉందండి. అది మరీ తునిగిపోకుండా చక్కగా ఉంది. ఇక నేను చూపిస్తున్నాను కూడా. చక్కగా మెత్తగా కూడా కుక్ అయింది, గట్టిగా లేకోకుండా. మనం అన్నంలోకి చపాతీలోకి చక్కగా గ్రేవీ కూడా సరిపోతుందండి. వేరే రసం ఏమి అక్కర్లేదు, కావాలంటే పెట్టుకోవచ్చు. ఈ విధంగా తీసుకొని కలుపుకున్నా సరిపోతుంది.
అది అడుగంటలేదండి. చూసారా చక్కగా అడుగంటకుండా మంచిగా అయితే చూపిస్తున్నాను మీకు. కర్రీ అయితే అయిపోవచ్చిందండి. ప్లీజ్ నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్ యూ. చికెన్ ఫ్రై.